నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. సౌమ్య గారు, ఈ మధ్యకాలంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య న్యూస్లో చాలా రెగ్యులర్గా వినిపిస్తున్న వార్తలు, పిల్లలు అంటే 10th అసలు కనీసం అట్లీస్ట్ 15-16 ఇయర్స్ పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు. చాలా బాధేస్తుంది ఇలాంటి న్యూస్ వింటుంటే. అసలు వాళ్ళకి ఎందుకు అంత స్ట్రెస్ ఉంటుంది, అలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారన్న ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు జరుగుతుందని అంటారు? యాజ్ అ చైల్డ్ సైకాలజిస్ట్ మీరు చాలా మంది పిల్లల్ని చూసి ఉంటారు కాబట్టి, వాళ్ళు అసలు ఆ జర్నీ అనేది ఎలా ఉంటుంది, ఆ సూసైడ్ వరకు వెళ్ళి చేసుకునే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండి, బికాస్ అసలు పిల్లలు అలా చేస్తున్నారు అనగానే వీ వోంట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అసలు మామూలుగా అది చాలా కష్టం అవుతుంది కూడా. చాలా కేసెస్ ఈ మధ్య వింటున్నాను కూడా నేను. చైల్డ్ ఫస్ట్ థింగ్ అసలుకి పెరిగేటప్పుడు ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి, అండ్ ఇట్ కెన్ బి మెనీ రీజన్స్ ఆల్సో. ఎస్, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఎన్వైరన్మెంట్ వేరువేరుగా ఉంటుంది, కానీ అది మనం గెస్ చేయలేం కదా. వెదర్ దెర్ ఇస్ అ స్ట్రెస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆర్ దెర్ ఇస్ నో స్ట్రెస్ ఫ్రమ్ ద పేరెంట్స్ మేబీ, ఆర్ అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ త్రూ పియర్ ప్రెషర్. ఆ పియర్ ప్రెషర్ లో కూడా పాజిటివ్ పియర్ ప్రెషర్ ఉంటుంది, నెగిటివ్ పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. వెన్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ త్రూ ద నెగిటివ్ పియర్ ప్రెషర్, హీ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఎందుకంటే వీళ్ళందరూ చేస్తున్నారు, నేను చేయకపోతే కనుక ఐ మే నాట్ ఫిట్ ఇన్ టు ద గ్రూప్ అనే భయం ఎప్పుడూ ఉంటుంది పిల్లల్లో. కాబట్టి వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నేను కూడా చేసేద్దాం. బట్ ఎప్పుడైనా సరే అదే చెప్తున్నానండి, కమ్యూనికేషన్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ ఆల్వేస్ షుడ్ హ్యావ్ విత్ అవర్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ రోజుల్లో వింటున్నాం మనం, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రోజు స్కూల్లో ఎలా ఉంది అనగానే చాలా మంది పేరెంట్స్ దే కీప్ టెల్లింగ్ మీ, స్కూల్ నుంచి రాగానే అడిగితే ఏం చెప్పదండి పాప అని అంటారు. అంటే మీ క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంది, ఏమి చేసేవి వాళ్ళంతా అనగానే ఎన్నో చేసేసి వచ్చినప్పుడు ఒక విధంగా అందరి ముందు గుడ్ బిహేవియర్ చేయాలని, టీచర్ దగ్గర కూడా మంచి పేరు కొట్టేయాలని, అవన్నీ మేనేజ్ చేస్తూ రోజంతా అలాగా హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ కాన్షియస్నెస్ అండ్ హీల్ మెయింటైన్ అట్ స్కూల్. ఇంటికి రాగానే ఏమనుకుంటారు పిల్లలు, ఆనందంగా మన ఇల్లు, మన అమ్మ, మా నాన్న, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి అంటారు. ఆ టైంలో క్వశ్చన్స్ వేస్తుంటే కనుక దే వోంట్ బి ఏబుల్ టు గివ్ దేర్ బెస్ట్. ఓకే, సో అట్లా రాగానే కాకుండా ఫస్ట్ వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఇచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అండ్ వెన్ యూ ఆర్ షేరింగ్ యువర్ డే విత్ దెమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, మీరు షేరింగ్ అనేది చేసుకుంటూ ఉంటే గనక అప్పుడు ఆ షేరింగ్ పిల్లల వైపు నుంచి కూడా వస్తుంది మనకి. సో మనం షేర్ చేయకుండా నీది ఎలా ఉంది అడుగుతుంటే కాదు, మనదే. ఇవాళ నేను ఇలా వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇలా జరుగుతుంది, సో ఇది నాన్న ఇక్కడ ఇలా ఫన్నీగా కూడా అయ్యింది, ఇక్కడ సంథింగ్ న్యూ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ టు మై చిల్డ్రన్, then they also will be able to explain what are the situations that I have gone through in the school. So amma ivala one boy was bullying me, how I stood up for myself, that because we can't raise hands. ఓన్లీ వన్ థింగ్ ఇస్, ఎవరన్నా ఏదైనా తప్పగా మనం చేయెత్తేసాం అనుకోండి, అప్పుడు మన తప్పు మన మీదకి వచ్చేస్తుంది తప్పకుండా. అవతల వాళ్ళు ఏం చేసినా మనకు తెలియదు, మనం చెయ్యెత్తటం మాత్రమే వాళ్ళు దే నోట్ దట్ థింగ్. కాబట్టి హౌ యూ కెన్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ యువర్ వాయిస్, యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ గెస్చర్స్. డెఫినెట్లీ రైట్. ఇఫ్ యూ కళ్ళు భీకరంగా చేసేసి, ఇఫ్ యూ రైజ్ యువర్ టోన్ లిటిల్ హైయర్ and no matter what you stand up study, and if you give the warning to the other child, then he will come to know, oh, that means I am doing something wrong, I better not repeat it again. Okay, that ee chinna tips aa peer pressure vallu padetappudu they don't even realize it, and hormonal changes kuda jarugutu untayi pillallo once they are టీనేజ్ వస్తున్నారంటే కనుక. స్టడీ ప్రెషర్ అన్నా అవ్వచ్చు, లేకపోతే పియర్ ప్రెషర్ అన్నా అవ్వచ్చు, ఇంట్లో అన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, అండ్ దేర్ మస్ట్ బి నాట్, ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ కమ్యూనికేటింగ్ వెల్ విత్ ద పేరెంట్స్ అండ్ ఇఫ్ హీస్ అప్ టు హిమ్సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, దట్స్ వెన్ యూ నీడ్ టు రియలీ టేక్ అంటే మీ పనులన్నీ మానేసుకొని ఓన్లీ ఫోకస్ ఆన్ ద చిల్డ్రన్ పెట్టిన తప్పు లేదండి. ఎందుకు మా పిల్లవాడు రూమ్లోనే అంతసేపు ఉంటున్నాడు, నాతో కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడట్లేదు, యూ షుడ్ థింక్ ఆల్ దీస్ థింగ్స్. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యామిలీ టైం ప్రతి వీకెండ్ వెళ్తూ ఉండాలి, బయటకు తీసుకెళ్తూ ఉండాలి, ఫ్యామిలీ టైం అనేది గడుపుతూ ఉండాలి, అక్కడ షేరింగ్ అనేది జరుగుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు తల్లిదండ్రులు కూర్చొని ఉంటే కనుక వాళ్ళిద్దరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఎలా షేరింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ బాధను ఎలా చెప్పుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తే కనుక పిల్లలు కూడా అవి గమనించి ఓకే నా బాధలు కూడా నేను చెప్పుకోవచ్చు,
And there is mom and dad for me, no matter what, even if I do right or wrong. ఆ సపోర్ట్, ఆ ధైర్యం అనేది పిల్లలకి మనం ఎప్పుడు ఇవ్వాలి. తప్పు అనేది అందరం చేస్తాము. తప్పు చేసినా కానీ నిజంగా చెప్పి, అది వచ్చి చెప్పి మనకు చెప్పి, దాని గురించి అది మళ్ళీ రిపీట్ చేయకుండా తప్పు చేసిన దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి. ఇవి చిన్నప్పటి నుంచి మనం వర్క్ చేస్తూ వస్తూ ఉంటేనే అవి పని వస్తుందండి. సడన్ గా ఒకసారి చేసేసేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ డెఫినెట్లీ. బట్ ఒకవేళ అది లేకపోయినా కానీ నో మ్యాటర్ వాట్, యువర్ ప్రయారిటీ షుడ్ బి యువర్ చైల్డ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ సైన్స్. మీతో టైం గడపడానికి ఇష్టపడట్లేదు, ఎక్కువసేపు రూమ్ లోనే ఉంటున్నారు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరే ఉంటున్నారు, రాత్రిపూట్ల స్లీప్ ఓవర్లని ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. యూ షుడ్ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ అండి, తప్పకుండా. అండ్ ఎక్కువ స్ట్రెస్ పడిపోయి నాకు మార్క్స్ రావట్లేదు అని అనుకున్నా కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టైంలో నీకు గుర్తు రాకపోవచ్చు కూడా. బట్ నీ వర్త్, హౌ మచ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ స్కేల్డ్ ఎట్ దట్ మూమెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడే నీకెంత తెలివి ఉందని అక్కడ స్కేలింగ్ ఏమైనా ఉందా? మనకి లేదు కదా. ఆ టైంలో నాకు గుర్తు రాకపోవచ్చు, బట్ మై నాలెడ్జ్ మస్ట్ బి వాస్ట్, రైట్? ఎందుకంటే మనం ఎన్నో నేర్చుకుంటాం. ఆ టైంకి నాకు టెన్షన్లో నాకు గుర్తు రాలేదు, నేను రాయలేకపోయాను, మార్కులు రాలేదనుకో, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విచ్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద చిల్డ్రన్. అట్లా అని చెప్పి ఎక్కువ ఫ్రీడమ్ కూడా ఇచ్చేయకూడదు. ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసాం అనుకోండి ఏమవుతుంది, దే గెట్ ఎక్స్పోజ్ టు టూ మెనీ థింగ్స్. దట్స్ వాట్ యూ నీడ్ టు, నో మ్యాటర్ వాట్, కమ్యూనికేషన్ ఉండాలి. ఏమేమి జరుగుతుంది అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో, లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి. ఎవరెవరితో ఫ్రెండ్స్గా ఉన్నారో కనుక్కోవాలి. ఆ ఫ్రెండ్స్ పేరెంట్స్తో కూడా కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ దిస్ కమ్యూనిటీ, ఫార్మింగ్ దిస్ కమ్యూనిటీ అలాంగ్ విత్ ద పేరెంట్స్, విత్ ద ఫ్రెండ్స్, ఇట్ హెల్ప్స్ ద చైల్డ్ ఇన్ మెనీ వేస్ అండి. అంతే కదా. ఆ రోజుల్లో కనుక ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళ అమ్మలు మనకు తెలుసో లేదో కూడా తెలియదు, బట్ ఈ రోజుల్లో తెలియాలి. ఎందుకంటే పిల్లలందరూ కలిసి ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియాలి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా కమ్యూనికేట్ అయి ఉంటే పిల్లలు అనుకుంటారు, ఓ పేరెంట్స్ అందరూ కూడా తెలుసు, ఓకే నేను ఈ ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, వాళ్ళ పేరెంట్స్కి నాకు తెలుసు, మా పేరెంట్స్కి కూడా తెలుసు. సో అది అలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉంటే పిల్లలకు కూడా సేఫ్ గా ఉంటుంది, యునో, అండ్ దే వోంట్ ఈవెన్ థింక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యా, దీస్ ఆర్ ద థింగ్స్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. ఓకే, సో మరి మీరు కూడా సౌమ్య గారితో కన్సల్ట్ అవ్వాలనుకున్నా లేదా కాల్ చేసి మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదా సౌమ్య గారి ఇన్స్టా ఐడి ఇస్తాను, దాని ద్వారా మీరు సౌమ్య గారిని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.